అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడు నా జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. నా బిడ్డ విషయంలో కూడా ఒక చిన్న ఇబ్బంది వచ్చింది, కానీ దాని నుంచి కూడా దేవుడు అయితే పాపకి January 8న బాగా ఫీవర్ వచ్చింది. ఒక 5 days వచ్చింది ఫీవర్. నార్మల్గా ఇంట్లో యాంటీబయాటిక్స్ ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉన్నాము, తగ్గలేదు. ఇంకా సరే అని హాస్పిటల్కి వెళ్తే వచ్చాము. ఇంటికి వచ్చిన వెంటనే ఫిట్స్ వచ్చేసాయి. అప్పుడు అరౌండ్ 11 అవుతుంది. ఇంకా అని చెప్పేసి హడావుడిగా ఎమర్జెన్సీలో అడ్మిట్ చేసాము. బ్రెయిన్లో మల్టిపుల్ ఏరియాస్లో ఇబ్బంది ఉంది అని చెప్పేసి వచ్చింది. 2 days తర్వాత MRI స్కానింగ్ తీపిచ్చారు. పాపం MRI స్కానింగ్ కూడా తిను కదులుతూ ఉంటుంది, అసలు సహకరించారంట ఈ చిన్నపిల్లలు. హై డోస్లో మొత్తం యూజ్ చేసి చెవు చుట్టూ దీంట్లో వేసేసి 15 minutes లోపలికి పంపించారు. దేవుడి దయ వల్ల MRI స్కానింగ్లో ఏం లేదు అని చెప్పేసి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఒక 5 years ఒక మందు వాడాలి, ఫిట్స్కి కొంచెం మళ్ళీ వస్తుంది, ఫీవర్ వచ్చిన ప్రతిసారి ఇంకా కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పి మందు వేసుకుంటా ఉన్నాము. ఆ మందు కూడాను ఈ బేబీకి ఎక్కువ హైపర్ యాక్టివ్ అవ్వడము, ఎక్కువసేపు నిద్రపోవడము, ఆ మందు వేస్తున్న దగ్గర నుంచి ఎక్కువ ఇదన్నమాట. అది నేను దాని గురించి ప్రార్థన చేసుకుంటా ఉంటే ఇంకా ఒక 5-6 days తర్వాత మళ్ళీ ఒక హైదరాబాద్లో ఒక డాక్టర్ ఉంటే ఆయనకి రిపోర్ట్స్ పంపిస్తే ఆయన అన్నారు, ఇట్లా ఏం కాదు, అది మీరు అవి వాడొద్దు అని చెప్పేసి ఒకటే 5 years వాడాలి ఒకే సిరప్పు, ఇంకా అవేం వాడొద్దు అని చెప్పేసి చెప్పారు. మేము ఇంకా దేవుడి మీద భారం వేసి అది ఆపేసాం. తర్వాత చిన్నగా ఫిట్స్ నేను ఎప్పుడు మా ఫ్యామిలీలో కానీ ఎవరి దగ్గర చూడలేదన్నమాట. తర్వాత ఎవరిని అడిగినా ఇది కామన్ అని చెప్పేసి అన్నారు. వాళ్ళు కూడా కొంచెం హాస్పిటల్లో భయపించారనమాట. ఇది కొంచెం పద్దాకులు కింద పడతా ఉంటుంది పాప. సరే అని చెప్పేసి కొంచెం భయపడ్డాము. అంతా నార్మల్ అయిపోయింది. మళ్ళీ 15 daysకి మళ్ళీ ఫీవర్ వచ్చింది. Januaryలో వచ్చింది, మళ్ళీ Februaryలో వచ్చింది. ఇంకా నిద్ర లేదు, ఇంకా అంతే తడిగుడ్డ పెట్టుకుంటా, ఇంకా అసలు రాకూడదు, హై ఫీవర్ అనేది 100 పెరగకూడదు అన్నారు. ఫస్ట్ 2-3 days నార్మల్గా ఉంది, తర్వాత 104, 105 ఎవ్రీ 6 hours వచ్చింది. ఇంకొక 1 dayకి ఎవ్రీ 4 hours హై ఫీవర్ వచ్చేసింది. ఇక తీసుకెళ్తే అంతా బాగానే ఉంది, రిపోర్ట్స్లో అసలు ఏం లేదు, రిపోర్ట్స్ అంతా నార్మల్, అయినా ఫీవర్ తగ్గట్లేదు. పాపకి ఇంకా ఎక్కువైపోయి నాలుకంతా పగిలిపోయి ఇదంతా చిగుర్లు అంతా రెడ్గా అయిపోయి నాలుకంతా ఇవంతా ఏవో చిన్న గుళ్ళలు వచ్చేసి పాలు కూడా సగ్ చేయట్లేదు. లాస్ట్ ఆదివారం ఇంకా ఎక్కువైపోయింది. ఇక్కడ తీసుకెళ్తే ఏం లేదు అని చెప్పి మళ్ళీ ఆమె 3 days అబ్జర్వేషన్లో పెట్టింది. అప్పుడు ఇన్ఫెక్షన్ 4 ఉండేది. ఇక ఈమె వద్దులే అని చెప్పేసి ఒక డాక్టర్కి చూపిస్తాం మేము, వీళ్ళ అక్కని చూపించే హాస్పిటల్లో. ఆయన 1 month తర్వాత నేను వచ్చాను, మీరు నా దగ్గరికి తీసుకురండి అని చెప్పి ఆ రోజు సార్ అక్క అన్నారు, తగ్గుతుంది, ఈ రోజుతో తగ్గుతుంది అన్న. తర్వాత రోజే ఇంకా ఆయన ఫోన్ చేసి నేను వచ్చాను, ఇంకెక్కడికి తీసుకెళ్ళొద్దు, నా దగ్గరికి తీసుకురండి, నేను చూసుకుంటాను అని చెప్పేసి వెళ్ళాడు. ఆయన బేబీని చూసిన వెంటనే పొట్ట పట్టుకున్నాడు, పల్స్ చూశాడు, నాలుక కళ్ళు చూశాడు, అమ్మాయికి ఇన్ఫెక్షన్ ఉంది, మొత్తం ఎక్కువ ఉందన్నాడు. మేము రిపోర్ట్స్ చూపిస్తే 4 ఉంది, 6 లోపు ఉంటే నెగ్లిజిబుల్, అది ఏం కాదంట. 4 ఉంది కదా, ఏంటి ఇట్లా చెప్తున్నాడు, ఇంకా అందరి మీద డౌట్లు మాకు, ఏంటి మెడికల్ ఫీల్డ్ ఇట్లా ఉంది అని చెప్పేసి మేము అందరినీ సస్పెక్ట్ చేయడం స్టార్ట్ చేసాం. కాదు మీరు నమ్మట్లేదు కదా అని చెప్పి మళ్ళీ ఇప్పుడు బ్లడ్ శాంపిల్స్ తీసుకెళ్తే 67కి వెళ్ళిపోయింది. బ్లడ్, యూరిన్, స్టమక్ మొత్తం ఇన్ఫెక్ట్ అయిపోయి ఉన్నాయి. ఇంకా అందుకని ఈ 3 daysలోనే ఎక్కువైపోయిందంట. ఇంకా తీసుకువెళ్ళాము. దేవుడి దయ వల్ల ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యింది. 5 days నుంచి స్టెరాయిడ్స్ అవన్నీ ఇస్తున్నారు. బేబీ ఇప్పుడైతే నార్మల్, ఇప్పుడే బ్లడ్ ఇచ్చి వచ్చాము, ఈరోజు తెలిసిద్దంట. యాక్చువల్లీ నిన్న అయిపోయేది బ్లడ్ టెస్ట్, 5 days తర్వాత నార్మల్ అవుతుంది, బేబీ యాక్టివ్గా ఉంటుంది కదా అని చెప్పి అన్నారు. మరి నిన్న సార్ లేరని ఈరోజు వెళ్ళి ఇచ్చి వచ్చాం.
మీ అందరి ప్రార్థన వల్లే నా బిడ్డ నార్మల్ అయ్యింది. మీరందరూ నా బిడ్డ కోసం, నా ఫ్యామిలీ కోసం ఎంతగానో ప్రేయర్ చేశారు. నేను లేని గ్రూప్లో డాడీ మమ్మీ చెప్తా ఉంటారు. మొన్న అందరూ కాల్ చేశారు, అందరూ గ్రూప్లో జూమ్ మీటింగ్లో ప్రేయర్ చేశారంట. దానికి మీకు ఎన్నో వందనాలు. నా బిడ్డ కోసం మీ బిడ్డలాగా నా గురించి మీ ఫ్యామిలీ ప్రేయర్స్లో కానీ గ్రూప్స్లో కానీ ప్రేయర్ చేసినందుకు థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన సంఘానికి, పాస్టర్ గారికి ఎంతో వందనాలు.